హాయ్ అండి. వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు రెసిపీకి వచ్చేసరికల్లా చక్కెర పొంగలి అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానిలోని ఒక గ్లాసు పెసరపప్పు, గ్లాసున్నర బియ్యం తీసుకొని లో ఫ్లేమ్‌లోని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. చక్కెర పొంగలి అనేది అంటుకోకుండా మెత్తగా ఉడికిపోకుండా ఉండాలంటే ఇలా వేపుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, వాటిని వాష్ చేసుకొని దానిలోని మళ్ళీ 4 గ్లాసులు వాటర్ అనేది నేను యాడ్ చేశాను. వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అండి. ఇలా ఉడికించుకోవాలి. తర్వాత మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలోని బెల్లం అనేది 4 గ్లాసులు బెల్లం అనేది నేను తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం తీసుకొని 2.5 గ్లాసులు వాటర్ తీసుకొని మొత్తం కూడా కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా మొత్తం కూడా కరిగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం కరిగిపోయింది కదా, కరిగిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ప్యాన్లోని చక్కగా ఉడికిపోయినటువంటి అన్నం పప్పు అనేది ఉడికిపోయింది కదా, చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోయింది కదా, దానిలోకి ఇక్కడ బెల్లం పాకం అనేది వడకట్టుకోవాలి. ఇలా మొత్తం వడకట్టుకోవడం వల్ల ఏంటి అంటే దీనిలో ఉన్నటువంటి వేస్ట్ అనేది మన దీనిలోకి రాకుండా ఉంటుంది కాబట్టి చక్కగా వడకట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోని చక్కగా ఉడికించుకోవాలి. చక్కెర పొంగలి అనేది ఇట్లా గుజ్జులాగా అయిపోకుండా విడివిడిగా పొడిపొడిలాడుతూ ఉండాలండి. అప్పుడే చక్కెర పొంగలి చాలా బాగుంటుంది. మెత్తగా ముద్దలాగా అయిపోకూడదు. కాబట్టి ఇట్లా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నిదానంగా. తర్వాత కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు 2 స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కిస్మిస్లు, జీడిపప్పు, తర్వాత ఎండు కొబ్బరి మొత్తం కూడా ఇక్కడ నెయ్యి వేసి వేపుకుంటున్నాను సపరేట్గా. ఇలా వేపుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా నెయ్యితో సహా మొత్తం కూడా ఈ మనం ఉడకపెట్టుకున్నటువంటి పప్పు, బియ్యం దానిలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఈ మొత్తం కూడా కలిపేసుకోవాలి. మొత్తం కూడా కలిపేసుకుంటే మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.